హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్, కొత్తిమీర టమాటా పచ్చడి, దోశలు వేస్తున్నాను ఫ్రెండ్స్. అంత మాటికి దోశలేనా అని అనుకోవచ్చు మీరు. మా పిల్లలు ఇడ్లీ చాలా తక్కువ తింటారు, దోశలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, టిఫిన్ వేస్తున్నాను. హాయ్ అండి, లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి రైస్ పెట్టాను. ఈరోజు కర్రీ వచ్చి బెండకాయ పులుసు. అదిగోండి బెండకాయలు కోసి పక్కన పెట్టాను. టమాటాలు, ఉల్లిపాయలు బాండి పెట్టి దాంట్లో 4 స్పూన్లు నూనె వేసి దాంట్లో కొంచెం కరివేపాకు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి. దాంట్లో టమాటాలు వేద్దాం. టమాటాలు వేసాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేద్దామండి. మంచిగా టమాటాలోను ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి. బెండకాయలు వేద్దాం. ఇవి కూడా బాగా మగ్గాలి. బెండకాయలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం, ఒక 2 స్పూన్లు. దీన్ని కూడా బాగా కలుపుకుందాం. తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా చినుకొని దీంట్లో వేద్దాం. కారం అన్నీ వేసాం కదండి. బెండకాయలు బాగా పట్టిని. కొంచెం చింతపండు పులుసు వేద్దాం. చింతపండు పులుసు వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కూర ఉడకాలి. బెండకాయ కూర అయిపోయి వచ్చిందండి. దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ కూర అయితే అయిపోతుంది. కొంచెం దగ్గరగా ఉడకనిద్దాం. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో బెండకాయ పులుసు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.